గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం అవమానం 3 సమానంగా ఉన్నాయి. అయితే వ్యయం కొద్ది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారు ఏదైనా ఒక శుభకార్యం, గృహ నిర్మాణం లాంటివి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి మనకు ప్రధానంగా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శని భగవానుడు సంచారం. సప్తమ స్థానం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వ్యాపార సంబంధించిన విషయాలు, వ్యాపార పార్ట్నర్సు, వ్యాపార లావాదేవీలు, విదేశ ప్రయాణాలు, ఉద్యోగం, ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే సప్తమ స్థానం అన్నది 2 కీలకమైన స్థానాలకి ప్రధానంగా ఉంటుంది. ఇది చతుర్థం అంటే 4వ భావం నుంచి 4వ భావంగా మాతృ సౌఖ్యం, గృహ సౌఖ్యం, విద్య, సంతోషం, ఇవన్నీ కూడా సప్తమ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మరి ప్రస్తుతం సప్తమంలో శని భగవానుడు సంచారం వల్ల మాతృ సౌఖ్యం తగ్గుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా దశమం అవటం వల్ల వృత్తిలో ఎంత కష్టపడ్డా మీ యొక్క అధికారులకు కానీ యాజమాన్యానికి కానీ సరైనటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోతుంటారు. ప్రధానంగా వివాహ విషయంలో ఏదో విధంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు కనబడుతూ ఉంటుంది. అది ఉద్యోగరీత్యా చెరుకు ప్రాంతంలో ఉండవచ్చు, అనారోగ్య సమస్యల కారణంగా అవ్వచ్చు, లేదంటే ఏజ్ పెద్దదవటం వల్ల వృద్ధాప్య కారణం వల్ల అవ్వచ్చు. సరైనటువంటి సౌకర్యాలు, అనుబంధాలు భార్యాభర్తల మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడుతుంటాయి. ఇది ప్రధానంగా మీకు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వల్ల మీరు కూడా ఏ పని ఉత్సాహంగా చేయలేకపోతుంటారు. తర్వాత చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఏ పని మీద ఆసక్తి ఉండదు. ఉద్యోగానికి వెళ్దామంటే ఇబ్బంది, చదువుకుందామంటే కష్టం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు క్రమశిక్షణతో మెదిలితేనే తప్ప ఈ సంవత్సరం మీరు నెగ్గుకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక విధంగా ఈ శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల ఆరోగ్యపరంగా కొంత పెద్దవారికి అనారోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువలన చాలా వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. చాలా సహనంతో, ఓర్పుతో వ్యవహరించవలసి ఉంటుంది ఈ రాశివారు. ఇక కేతు మీకు డిసెంబర్ 5 వరకు 12వ స్థాన సంచారం వల్ల అనవసర విషయాల మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని పాటించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు సరైనటువంటి వైద్యుడిని సంప్రదించకుండా ఏదో చిట్కా వైద్యున్నో, ఈ భూత వైద్యున్నో, జ్యోతిష్కున్నో సంప్రదించి మీ వ్యాధి కోసం ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, మీకున్నటువంటి సమస్య ఏదన్నా ఉంటే అది సరైనటువంటి అడ్వకేట్ని సంప్రదించకుండా ఎవరో జ్యోతిష్కుని సంప్రదించి వారి సలహా తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని మంచివారి సలహా తీసుకోవడం మంచిది. అయితే డిసెంబర్ 5 తర్వాత మరి లాభస్థానంలోకి మారబోతున్నటువంటి కేతువు కొంతవరకు దైవ బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా రాహు మాత్రం మీకు అవకాశంగా ఉంది 6వ స్థానంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా విజయం మీకే లభిస్తూ ఉంటుంది. అటు కోర్టు సమస్యలున్నా, రుణ బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా కంప్లీట్గా అవి సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అది ప్రథమంలో చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ చివరికి చాలా
చిన్నగా మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు దశమ స్థాన సంచారం ఈ నెల ఈ ఉగాది ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు గురువు దశమ స్థాన సంచారం చేయడం వలన ఉద్యోగంలో అధికారులు సహాయపడుతూ ఉంటారు. మీరు ఉద్యోగపరంగా చాలా ప్రావీణ్యత పెంచుకుంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని సహకరించి వృత్తిపరంగా మీకు మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు పడిన కష్టానికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి లాంటిది రావడం జరుగుతుంది. ప్రధానంగా అది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, గృహం నిర్మాణం చేద్దామనే మీ ఆలోచన నెరవేరడం, మాతృ సౌఖ్యం లభిస్తుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం లభిస్తుంది, అలాగే భార్య నుంచి సహకారం ఉంటుంది. మొత్తం మీద టోటల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి సంపూర్ణంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. 2-3 మార్గాల ద్వారా ఒకేసారి ధనం రావడం వల్ల మీ ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా చాలా వరకు పరిహారం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది, గృహ నిర్మాణ పనులు ముందుకు వెళ్తాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత మళ్ళా గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల స్థానచలనం అన్నది రావడం జరుగుతుంది. నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉంది. ఎప్పుడు అక్టోబర్ 31 తర్వాత కొత్త ఇంట్లోకి మారడం, పెళ్లి ప్రయత్నాలు నెరవేరడం, వివాహం జరగడం, సంతానం కలగడం లాంటి శుభకార్యాలు మళ్ళా ఉగాది లోపల ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. కన్యారాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క ఆదాయము మరి 8 గాను, వ్యయము 11 గాను సూచిస్తోంది. అట్లాగే రాజపూజ్యము 3, అవమానము 3గా సూచిస్తోంది. అంటే గౌరవ మర్యాదలు మరియు వారికి కలిగేటటువంటి కాస్త పరాభవాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు సరిసమానంగా ఉన్నాయి. మరి సంపాదించేటటువంటి ఆదాయము కాస్త 8 గాను, కాస్త ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త చేసుకోవడం చాలా విశేషం. ఎందుకంటే ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ఈ నక్షత్ర పాదాల వారు కన్యారాశి వారికి గురుడు ముఖ్యంగా మనకి గోచారంలో గ్రహాల పరంగా శని, గురు, రాహుకేతువులు అధిక ప్రాధాన్యత వహిస్తారు. ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా, దంపతుల పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఏ విషయం ఈవెంట్ అయినా సరే కంపల్సరీ ఈ యొక్క గ్రహాలే ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే లాంగివిటీగా సూచిస్తూ ఉంటాయి ఇవన్నీ. మరి కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు, అంటే ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు దశమంలో సంచరిస్తున్నటువంటి మరి గురు మహానుభావుడు, శుభుడైనటువంటి గురుడు అనుకున్నటువంటి అభీష్టాలని నెరవేర్చక అనుకున్న ప్రతి కార్యక్రమము వెనక్కి వెళ్ళటము, సత్ఫలితాలను ఇవ్వకపోవటము, మాట్లాడితే తప్పుగా ఉండటము, ఉద్యోగంలో మార్పులు లేనిపోని వీరికి తలకాయ తెప్పించటము, ఆర్థికంగా ధన నష్టము, సంతానపరమైనటువంటి విశేషమైనటువంటి స్వల్ప ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా గురుడు ఇస్తూ ఉంటాడు. రావాల్సినటువంటి గౌరవ మర్యాదలన్నీ కూడా గుడిలో పోసిన పన్నీర్ అయినట్టుగా ఎంత కష్టపడ్డా కూడా వీరికి రానే రావు ఈ గురువు యొక్క ప్రతికూల భావం వలన. కాబట్టి ఆర్థికంగా వీరికి ఉద్యోగంలో ధనము రావాలి అనుకుంటారు, అది బాగా ఆలస్యం అవటం, లేకపోతే తెలియకుండా కొన్ని స్థిర చరాస్తుల యొక్క విషయార్థమై ఆ యొక్క ధనమంతా కూడా లాయర్లకు లేదా న్యాయస్థానాలకు ధారపోసేటటువంటి ధన నష్టము కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి ఈ యొక్క కన్యారాశికి సంబంధించి విద్య విషయంలో కాస్త ప్రతికూలతలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అనుకున్నటువంటి మార్కులు సాధించలేరు ఈ యొక్క కన్యారాశి వారు జూన్ 1వ తేదీ వరకు. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగంలో గురు చండాలత్వ దోషము అనేటటువంటిది, అంటే గురు రాహుల యొక్క సమ్మిళిత దోషము, వీక్షణ దోషం వలన ఉద్యోగంలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. చక్కగా పెద్ద ఉద్యోగం ఉంటుంది, కానీ వీరి మాటకి ఎవరు విలువివ్వరు. వీరికి కావలసిన కంఫర్ట్నెస్ వారికి దొరకదు. ఏదో రకంగా వారి యొక్క ఉద్యోగస్తులు అంటే పై అధికారులతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చే అవకాశం, అదేమనంటే ప్రమోషన్ అని కూడా అనొచ్చు. కాబట్టి కన్యారాశి వారికి గురువు యొక్క బలము జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు లాభస్థానంలో వచ్చినటువంటి గురుడు విద్యలో ఉన్నతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు, విద్యా అధిక యోగాన్ని ఇస్తాడు. విదేశీ యానానికి సంబంధించిన విదేశీ యానానికి వెళ్ళి అక్కడ చదువుకునేటటువంటి విద్యని
ప్రమోట్ చేస్తాడు ఈ గురు మహానుభావుడు. అట్లాగే ఎవరైనా సరే గృహము గాని భూములు గాని కొనాలనుకుంటే ఈ యొక్క నెలలో కొనండి, జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపల. అది మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశము. ఇదే సమయంలో వీళ్ళు గృహ అవసరానికి కావలసినటువంటి మరి ఎన్నో వాహనాల్ని కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళని కట్టుకోవటం కానీ, లేకపోతే బంగారము వెండి కొనటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. సంతాన భాగ్యము కలుగుతుంది, ధన లాభం కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారంలో విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. అనుకున్న ప్రతి కార్యక్రమము అనుకోగానే అభీష్టం నెరవేరేటువంటి పరిస్థితులు కూడా వీరికి చక్కగా కలుగుతుంది. కన్యారాశి వారికి విశేషమైనటువంటి సంతాన భాగ్యము, ప్రేమికులకి చక్కగా కుటుంబంలో తల్లి యొక్క సహకారం ద్వారా ఇరువురు కూడా వివాహం చేసుకునేటటువంటి భాగ్యం కూడా కలుగుతోంది ఈ యొక్క గురువు యొక్క బలం వలన. అయితే అక్టోబర్ ఎండింగ్ అంటే నవంబర్ నుంచి కూడా జనవరి 20 వరకు కూడా మరి గురువు యొక్క బలము మరలా తగ్గుతుంది కదా కన్యారాశి వారికి. ద్వాదశంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వలన ఈ యొక్క గురువు యొక్క దోషము పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, లేకపోతే అది విద్యలో పెట్టుబడి పెట్టినా, లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినా, లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య పరంగా కావచ్చు, లేకపోతే గృహ సంబంధిత విషయాల్లో కావచ్చు, వాహన సంబంధిత విషయాల్లో కావచ్చు, వీరికి కాస్త ధన నష్టం కలుగుతుంది. కారాగారానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లోంచి తీసేసే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే, ఏ యొక్క సమూహంలో ఉన్నా సరే, పార్టీలకు అతీతంగా వారికి కొన్ని ఎదురు దెబ్బలు కలిగి ధనము మీద అంటే ఐటీ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపార పరంగా, విద్యపరంగా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా వీరికి మార్పులు చేర్పులు అగాధాన్ని సూచిస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక్క జూన్ నుంచి నవంబర్ 1 వరకు మాత్రమే గురుబలం ఉంది. మిగతా సమయం అంతా కూడా మళ్ళీ జనవరి అంటే 20 తర్వాత మళ్ళీ అనుకోకుండా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది వీళ్ళకి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి ఈ మాసాల్లో మాత్రము అనగా ఉగాది నుంచి జూన్ 1 వరకు, అట్లాగే నవంబర్ 1 నుంచి జనవరి 15 వరకు కూడా ఈ గురుబలం కోసము మీరు గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయండి. నిత్యము కూడా దక్షిణామూర్తి జపం కానీ, దక్షిణామూర్తి ఫోటోను చూస్తూ మీకు ఏది కావాలో ఆయన అడగండి. అట్లాగే ఆకాశానికి తప్పకుండా నిత్యము కూడా నమస్కారం చేయండి సూర్య భగవానుడికి. ముఖ్యంగా ఈ యొక్క గురుబలం కోసము గురువు యొక్క పాశుపత రుద్ర హోమాన్ని కానీ, అభిషేకాన్ని కానీ మీరు ప్రతి ఆదివారం కానీ, లేకపోతే ప్రతి గురువారం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అభిషేకం అయితే కనుక ప్రతి గురువారం చేయండి. 16 గురువారాలు అభిషేకం అయిన తర్వాత చివరి వారం మీ ఇంట్లో కానీ, ఏదైనా పీఠాల్లో కానీ, దేవాలయాల్లో కానీ గురుగ్రహ పాశుపత హోమాన్ని చేసుకోండి. అన్ని సమస్యలకి కూడా ముగింపు లభిస్తుంది. చక్కటి ఆదాయము, సంతానము కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క కంటక వేధా దోషం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ విషయంలో అగాధము, అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాదుల్లో కానీ, వ్యాపారాదుల్లో కానీ భాగస్వాములకి కాస్త ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగి దూరం అయ్యేటటువంటి స్వభావ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఏ ప్రయత్నం చేసినా కూడా అడుగడుగున ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి శనికి స్తోత్ర పారాయణ చేయండి. కొన్ని నల్ల నువ్వులని ప్రతి నిత్యము కూడా వీలుంటే మీరు ఏదైతే అన్నం వండుకుంటారో ఆ అన్నంలో కలిపి కాకికి పెట్టండి. లేదా ప్రతి శనివారము కూడా నువ్వులతో శనీశ్వరుడికి అభిషేకము చేసి నువ్వులతో అర్చన చేయండి. అది కూడా లేకపోతే చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వీలుంటే శని త్రయోదశులు వచ్చినప్పుడు కానీ, ప్రదోష శని దోషాలు వచ్చినప్పుడు కానీ తప్పకుండా శనీశ్వరుడికి హోమం చేయించుకోండి, దానాలు ఇచ్చుకోండి. శనిగ్రహ పాశుపత రుద్ర అభిషేకము కానీ, హోమం కానీ చేయించుకోవటం వలన భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య, ప్రేమికుల మధ్య సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కానీ ఒడిదుడుకులు లేకుండా ఈ శని యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. అట్లాగే కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము చాలా అఖండమైనటువంటి యోగాన్ని ఇస్తోంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగ బరువు బాధ్యతలను మీరు మోస్తూ ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి లక్షణ స్వభావాలు కలిగినటువంటి గుర్తింపు మీకు లభించేటట్టుగా రాహు ఇస్తాడు. విద్యార్థులకి అయితే గనక రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో ఏదైనా సరే మీకు మంచి గుర్తింపుతో పాటుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీయానాలకి ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉద్యోగపరంగా వెళ్ళాలంటే అవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. శత్రు, రోగ, రుణ బాధలు నెరవేర్చడంలో రాహువు సుప్రసిద్ధుడు. అయితే 12వ స్థానంలో డిసెంబర్ 5 వరకు కూడా రాహువు, డిసెంబర్ 5 వరకు కేతువు 12లో ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎవరైనా చేస్తుంటే వారి నుంచి కానీ,
లేకపోతే తండ్రి గారి ఆరోగ్యపరంగా కానీ మీరు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కానీ కేతు అనేటటువంటి గ్రహం మాత్రం మీకు నెగిటివ్ గా ఉంది కాబట్టి నిత్యము గణపతికి సంబంధించినటువంటి 16 నామాలు ఉంటాయి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకన్నికాయ నమః, ఇట్లా 16 నామాలు నిత్యము చదువుకోండి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ సమస్య వచ్చినా కేతుగ్రహ స్తోత్రం మాత్రం విడనాడకుండా చూడండి. ఏదైనా సరే ఆవుకి కాస్త ఈ ఉలవల్ని ప్రతి మంగళవారం రోజున చక్కగా లేదా ఆదివారం రోజున ఆ గోవు గనక తినిపించినట్లయితే, నానబెట్టి తినిపిస్తే చాలా శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు పంచమంలోకి వచ్చినప్పుడు కన్యా రాశి వారికి సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు కలుగుతాయి. కొంతమందికి సంతానం కలుగుతుంది. అయితే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రాహుకి సంబంధించిన అధిష్టాన దేవత కేతువుకిను సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయడం ద్వారా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి సంతాన భాగ్యం కలుగుతుంది. షేర్స్ లో గాని, వ్యాపారాదుల్లో గాని చక్కగా లాభం కలుగుతుంది. అయితే ఉద్యోగ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఇవన్నీ గోచారాన్ని తెలియజేస్తే కొంతమందికి వీటిల్లో కొన్ని జరిగే ఉంటే కొన్ని జరగనుండే. దానికి కారణం ముఖ్యంగా ఈవెంట్స్ అన్ని కూడా మనం ఎప్పుడైతే జన్మిస్తామో భూమి మీద ఆ జన్మతః లగ్నము ఉంటుంది. ఆ లగ్నాధారితంగా దశలు అంతర్దశలు ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉంటాయి. అవి గనక ఇక్కడ యాక్టివేట్ అయితే శుభ దశలు అంతర్దశలు అయితే శుభాలను ఇస్తాయి. ఏదైనా ఇబ్బంది పెట్టేటటువంటి దశలు అంతర్దశలు లగ్నాతో ఏదైనా గ్రహాలు కనుక నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తే కనుక అవన్నీ గోచారంలో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఉగాది తర్వాత వారి యొక్క జాతక విశ్లేషణని చక్కగా మీకు నచ్చినటువంటి మీకు కుదిరినటువంటి గురువు ద్వారా అడిగి చక్కగా దశలేంటి, అంతర్దశలేంటి, మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఎప్పుడు యోగిస్తుంది, విద్యలో కానీ, వివాహ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వాహనం కొనాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, కోర్టు కేసుల్లో గెలవాలన్నా మీ జాతక రీత్యా ఏ గ్రహం ఆటంకం కలిగిస్తోంది, దానికి ఏ సంస్కారం చేయాలి, ఏ రకమైనటువంటి పరిహారం చేయాలి, అట్లాగే ఏ నెలలో ఏ విధంగా ఉండే అవకాశము, అంటే దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతక విశేషాలు చాలా మంది కూడా ఈ యొక్క గోచారమే జాతకం అనుకుంటున్నారు. గోచారం జాతకం కాదు, జస్ట్ మానసిక భావన. అసలైన జాతకం మీ యొక్క జన్మ తేదీని బట్టి ఆధారపడి ఉంటుంది, జన్మ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు మీకు ఏదైనా అభీష్టం కోరినా, మీకున్న సమస్యలు చెప్పుకోవాలనుకుంటే మీరు ఏదైతే గురువుకు ఫోన్ చేస్తారో ఆ సమయానుసారం ఒక లగ్నం యాక్టివేట్ అవుతుంది. ఆ లగ్నానుసారము ఆ గురువు మీకు కలిగే సమస్యల్ని ఆయనే చెప్తాడు, దానికి పరిహారాలు చెప్తారు. లేకపోతే మీరు అనుకున్నది అసలు జరుగుతున్నా లేదా అనేది అప్పుడున్న ఆ గ్రహస్థితి కంపల్సరీ మీకు తెలియజేస్తుంది. దీన్నే ప్రశ్న జ్యోతిష్యం అంటారు. కాబట్టి మన యొక్క సనాతన ధర్మంలో జ్యోతిష్య విభాగంలో ఎన్నో ఉన్నాయి. చక్కగా అందరూ కూడా ఉపయోగించుకోండి. ఉగాది టు ఉగాది మధ్యలో ఎవరి జాతకాన్ని వారు పర్యవేక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటే ఆ సంవత్సరం అంతా వారు బాగుండి ఆరోగ్యరీత్యా, ఆర్థికంగా, ఇంట్లో గృహ వాతావరణం శోభాయమానంగా ఉండటానికి జాతకం ఒక్కటే మనకి సహకరిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి మాటని ప్రతిక్షణం గుర్తు చేసుకోండి. ఇది అన్ని విధాలా మీకు ఉపయోగపడుతుంది. ఓం గోమాత్రే నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కన్యా రాశి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినప్పుడు కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలతో మనకు కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 3 అయితే అగౌరవం కూడా, అవమానం కూడా 3 కనబడుతూ ఉంది. మరి గురుగ్రహం యొక్క సంచారం పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి గారికి చూసినప్పుడు 3 మాసాలు దశమ స్థానంలో, 3 మాసాలు లాభస్థానంలో, 3 మాసాలు వ్యయస్థానంలో, మళ్ళా 3 మాసాలు లాభస్థానంలో, అంటే సుమారుగా 6 మాసాలు గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది. ఎప్పుడైతే గురుగ్రహం బాగా ఉంటుందో అప్పుడు ధనలాభం, విద్యాలాభం, తర్వాత అన్ని రకాల లాభాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు ఉగాది నుండి జూన్ 1 దాకా ధనహాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి దశమ స్థానం, ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి.
ముందుకు పోకండి, ముఖ్యంగా జాయింట్ వ్యాపారం చేయకండి. తదుపరి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ దాకా లాభస్థానంలో గురువు ఉన్నాడు. ఈ సమయంలో మీరు పెట్టుబడులు గాని, నూతన గృహ నిర్మాణాలు కానివ్వండి, నూతన వ్యాపారాలు కానివ్వండి చేసుకోవచ్చు. తదుపరి అక్టోబర్ 31 నుండి జనవరి 24వ తేదీ దాకా చూసినప్పుడు ఎప్పుడైతే సింహరాశిలో గురుగ్రహం సంచారం చేస్తాడో అప్పుడు అది వ్యయ కాలంగా చెప్పుకోవచ్చు. అంటే ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళా చివరి 3 మాసాలు లాభస్థానానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మరి కన్యా రాశిలో ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు 6 మాసాలు అనుకూలంగా ఉంటుంది. మరి శనిగ్రహాన్ని చూసినప్పుడు వీరికి సప్తమ స్థానంలో ఈ సంవత్సరం అంతా ఉన్నాడు. సప్తమ స్థానం అంటే ముఖ్యంగా అనారోగ్యం, కలహాలు, అనవసరమైనటువంటి మాట పట్టింపులతోటి కొంతవరకు కుటుంబాల్లో అలజడి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు స్థానాన్ని గమనించినప్పుడు షష్టమం వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం కలుగుతోంది. కేతు స్థానాన్ని చూసినప్పుడు పంచమ స్థానంలో ఉన్నాడు, లాభస్థానం కాబట్టి కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. టోటల్ గా కన్యా రాశిని చూసినప్పుడు ఈ పరాభవనామ సంవత్సరం 70% వీరికి అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే పరాభవనామ సంవత్సరంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉంటాయి, నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి వ్యాపారస్తులకు కొన్ని పంటలు లాభకరంగా, కొన్ని వ్యాపారాలు లాభకరంగా కనబడుతూ ఉన్నాయి. కార్మికులకు చేసినటువంటి పనికి గుర్తింపు ఉంటూ ఉంటుంది. తర్వాత మరి వ్యవసాయదారులకు మధ్యస్థమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత అదే విధంగా కవులు, కళాకారులు సంఘంలో గౌరవాన్ని పొందుతూ కొంతవరకు లాభాలను పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కొత్త పదవులకు ఆశపడకండి, ఉన్న దాంట్లో తృప్తి పొందడం సూచనగా చెప్పవచ్చు. తర్వాత ఎన్ఆర్ఐలకు మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. మరి కన్యా రాశిలో ఉన్నటువంటి జాతకులకు ఒక సూచన ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలంటే క్రింది నెంబర్కి సంప్రదించండి. మరి మీరు ఉత్తరా నక్షత్రం వారు కెంపును ధరించడం, హస్తా నక్షత్రం వారు ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించడం అనేది శుభ సూచకం. ముఖ్యంగా వీరు శనిగ్రహానికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణం చేసుకోవడం అనేది మరి ఒక సూచనగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.